Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. అక్టోబర్ 22, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 22, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మరి ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దేశంలో 100 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ఒక సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. ఇంకా కొనసాగుతుంది. అయితే మన దేశంలో ప్రారంభమైనటువంటి కరోనా టీకా కార్యక్రమం, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటే కరోనా టీకా ఏదైతే మనకు కార్యక్రమం ప్రారంభమైందో జనవరి 16, 2021 ప్రారంభమైన కార్యక్రమం అనేది కొనసాగుతూ 100 కోట్ల డోసుల పంపిణీ వరకు కూడా విజయవంతంగా కొనసాగుతుంది. మరి భారతదేశం ఏ రోజు నాటికి 100 కోట్ల కరోనా డోసుల ఒక వ్యాక్సినేషన్ మైల్ రాయిని చేయడం జరిగింది, ఒక మైల్ స్టోన్ని అచీవ్ చేయడం జరిగిందంటే నిన్ననే అండి. అది ఇప్పుడు అక్టోబర్ 21, 2021 నాటికి మనకి ఇక్కడ 100 కోట్ల మైల్ రాయిలు చేరడం, 100 కోట్ల డోసుల కరోనా టీకాలు పూర్తి చేసుకోవడం, ఆ విధంగా 100 కోట్లను దాటిపోవడం కూడా జరిగింది నిన్ననే అక్టోబర్ 21, 2021. మరి ఈ సందర్భంగా అంటే ప్రపంచంలోనే ప్రారంభమైనటువంటి అతిపెద్ద ఒక కరోనా టీకా కార్యక్రమం మన భారతదేశం ప్రారంభమైంది. అది వివిధ దశల్లో ప్రాధాన్యతలను అనుసరించి ప్రాధాన్యతమైనటువంటి ఒక క్రమాన్ని అనుసరించి టీకాలు అనేది ఇవ్వడం జరిగింది. ప్రారంభంలో అయితే ఫ్రంట్ లైన్ వారియర్స్కి, తర్వాత నెక్స్ట్ 60 ఇయర్స్ ఎబో వాళ్ళకి, తర్వాత 45 ఇయర్స్ ఎబో వాళ్ళకి, తర్వాత 18 సంవత్సరాలు పైబడిన వారికి ఇలా ఒక విడతల వారిగా ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కూడా 18 సంవత్సరాలు పైబడిన వారికి ఇవి ఇస్తున్నారు. త్వరలోనే భారత ప్రభుత్వం 2 సంవత్సరాల పైబడిన వారికి 2 to 17 గ్రూప్ వాళ్ళకు కూడా కరోనా టీకాలని అందించబోతుంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 21, 2021న 100 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్ ఒక మైల్ రాయిని చేయడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. గతంలో 50 కోట్ల మైల్ రాయిని అంటే 50 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్ని ఎప్పుడు చేరడం జరిగిందంటే ఆగస్టు 6న ఆ విధంగా చేయడం జరిగిందండి. అయితే ఇంకొక అంశం మనం గమనించాలి ఈ సందర్భంగా ఏంటంటే, మనకి కరోనా సంబంధించినటువంటి టీకా కార్యక్రమాలు మనం చూసినట్లయితే ఉన్నటువంటి కొన్ని మైల్ స్టోన్స్ మనం చూద్దాం. ఒక సిరీస్గా అంటే ఒక వరుస క్రమంలో జరిగినటువంటి విషయాలు. ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు జనవరి 3, 2021 అయితే భారతదేశంలో అత్యవసర వినియోగం కింద డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగం కింద 2 కరోనా టీకాలని ప్రజలకు ఇవ్వచ్చు అని చెప్పేసి ఆమోదించడం జరిగింది. ఆ 2 కరోనా టీకాలు ఏంటంటే ఈ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ అనే 2 టీకాలని ఇవ్వచ్చు అని చెప్పేసి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా జనవరి 3, 2021 చేయడం జరిగింది, సిఫార్సు చేయడం జరిగింది, అత్యవసర వినియోగం కింద ఆమోదించడం జరిగింది. దీని తర్వాత జనవరి 16, 2021 మనకి దేశంలో కరోనా టీకా కార్యక్రమం అనేది అందుబాటులోకి రావడం జరిగింది. మొదటి ప్రాధాన్యత క్రమంలో అయితే వైద్యులు వాళ్ళకి, పారిశుద్ధ కార్మికులకి, ఆరోగ్య కార్యకర్తలకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండవ దశలో ఫిబ్రవరి 2, 2021 మళ్ళీ ప్రారంభించారు. అయితే ఏప్రిల్ 1, 2021 మనకి ఇక్కడ అంటే ఇక్కడ జనవరి 16, 2021 తర్వాత మనకి ఇక్కడ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ కార్మికులు అయితే తర్వాత మనకి వివిధ దశల్లో 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 1, 2021 అయితే 45 ఏళ్ళు పైబడిన వారందరూ కూడా అవకాశం ఇచ్చారు. అయితే మే 1, 2021 అయితే 18 ఏళ్ళు పైబడిన వారికని ఇచ్చారనమాట. అయితే ఇది కొన్ని రాష్ట్రాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యాక్సిన్ అవైలబిలిటీ ప్రకారం ఏంటంటే కొందరు మే 15 స్టార్ట్ చేశారు, కొన్ని జూన్ నుండి కూడా 18 సంవత్సరాలు పైబడిన వారికి ఇవ్వడం జరిగింది మన ఇండియాలో. అయితే ఇప్పటివరకైతే అంటే ఒక్కొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక విధంగా ఇచ్చారు. అయితే ఇప్పటివరకైతే దేశంలో అయితే 100 కోట్ల డోసుల కరోనా పంపిణీ జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే 75% అడల్ట్ పాపులేషన్ వాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకున్నారు. అంటే అడల్ట్ పాపులేషన్కి అర్థం ఏంటంటే 18 సంవత్సరాల పైబడిన వారు 75% పైగా తీసుకున్నారని. కొన్ని న్యూస్ పేపర్లు అయితే 70% వరకు అయితే ఇచ్చారు. కాబట్టి అది మనకి ఇక్కడ పర్సెంటేజ్లో అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 31% మంది ప్రజలైతే అంటే 18 సంవత్సరాలు పైబడిన వారు 31% మంది ప్రజలు 2 డోసులు తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇది మనకు చారిత్రకమైనటువంటి కొన్ని మైలురాళ్ళు ఈ యొక్క కరోనా టీకా కార్యక్రమంలో ఉండడం జరిగింది.
సో ఈ నేపథ్యంలో మనం చూసుకోవాల్సిన అంశం ఇక్కడ చూస్తే సో మనం ఇంతవరకు డేట్స్ ప్రకారం చూసినా ఇలా చేసిన సో జనవరి 3, 2020 కట్టిన ఒక డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా 2 టీకాలకు ఆమోదం ఇచ్చిన తర్వాత కరోనా టీకాలకి తర్వాత నెక్స్ట్ జనవరి 16, 2021 కరోనా టీకా కార్యక్రమం అనేది ప్రారంభించారు. కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించారు. అంటే డేట్ల పరంగా ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మరి ఆగస్టు 6, సో ఆగస్టు 6, 2021 అయితే దేశంలో కరోనా టీకా కార్యక్రమం 50 కోట్ల డోసుల పంపిణీ పూర్తయిన రోజు ఎప్పుడంటే ఆగస్టు 6న. తర్వాత నెక్స్ట్ అక్టోబర్ 21, 2021 అయితే దేశంలో సో 100 కోట్ల డోజుల కరోనా టీకా కార్యక్రమం అనేది సో ఆ రోజు పూర్తి కావడం జరిగింది. అంటే 100 కోట్ల మందికి డోజులను ఇవ్వడం జరిగింది. కొందరికి ఫస్ట్ డోజు, కొందరు 2 డోజెస్ అలా. సో ఇది మనకి ఒక సంబంధించినటువంటి ఒక డేట్స్ పరంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే మరి దేశంలో మరి కరోనా టీకా అవైలబిలిటీ అనేది ఉంది. మరి కరోనా టీకా అవైలబిలిటీ భాగంగా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేత దేశంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చేత ఇంతవరకు ఒక అత్యవసర వినియోగం కింద ఆమోదించబడ్డటువంటి మరి కరోనా టీకాలు ఏవన్నప్పుడు ఒకటి కోవిషీల్డ్, తర్వాత కోవాక్సిన్ అండి, కోవాక్సిన్, తర్వాత స్పుత్నిక్ వి, ఇది రష్యా తయారు చెందింది స్పుత్నిక్ వి. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే స్పుత్నిక్ వి తర్వాత మన దేశంలో కరోనా టీకాల అవైలబిలిటీలో మనం స్పుత్నిక్ వి తర్వాత ఇంకా మోడర్న్ కూడా ఆమోదించడం జరిగింది. సో ఆఫ్టర్ మోడర్న్ తర్వాత నెక్స్ట్ జాన్సన్, ఇది సింగిల్ డోస్ కరోనా టీకా, ఇది కూడా అప్రూవ్ చేయడం జరిగింది మన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. దీంతో పాటుగా జైడస్ క్యాండిలా వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి జైకోడి కరోనా టీకాను కూడా సో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగం కింద ఆమోదించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ పరిణామం చూడండి, కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి, మోడెర్నా, సో ఇవన్నీ కూడా 2 డోజెస్ కరోనా వ్యాక్సిన్స్, రెండు డోజెస్లో ఇస్తారు. జాన్సన్ అయితే సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్. మరో అంశం ఉంది ఇక్కడ, జైకోడి అయితే 3 డోజెస్ కరోనా వ్యాక్సిన్, ఇది మనం ఒకనాది. సో మరి ఇది అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జైడస్ క్యాండిలా సంస్థ జైకోడి కరోనా టీకాను తయారు చేయడం జరిగింది. ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ, ఒక DNA బేస్డ్తో తయారు చేసినటువంటి ప్రపంచంలోనే తొలి కరోనా టీకాగా జైకోడి అనేది గుర్తించబడింది. నెక్స్ట్ అంశం మనం గమనిస్తే ఇక్కడ మరో అంశం ఉంది. ఇక్కడ ఏంటంటే స్పుత్నిక్ వి అనేది రష్యా తయారీది, మోడెర్నా జాన్సన్ అనేది అమెరికా తయారీది. అయితే ఇక్కడ స్పుత్నిక్ వి వాళ్ళు అంటే ప్రపంచంలో తొలిసారిగా తయారు చేయబడ్డ కరోనా టీకా ఏదంటే స్పుత్నిక్ వీనే. మరి స్పుత్నిక్ వి అనేది 2 డోజులు ఇస్తున్నారు. అది స్పుత్నిక్ లైట్ అని చెప్పేసి అందులో మరో సంబంధించి ఒక రకమైనటువంటి కరోనా టీకాను తయారు చేయడం జరిగింది. ఆ స్పుత్నిక్ లైట్ అనేది ఓన్లీ 1 డోజులనే ఇస్తారనమాట. అది 2 డోజెస్ కాకుండా 1 డోజ్ మాత్రమే ఉంటుంది. అట్లా స్పుత్నిక్ లైట్ అనేది 1 డోజ్. ప్రపంచంలో అయితే ఇప్పుడు జాన్సన్ అండ్ స్పుత్నిక్ లైట్ మాత్రమే 1 డోజ్ కరోనా టీకాలు అనమాట. ఓకేనా, ఇవి సంబంధించిన అంశాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్నాం. ప్రజెంట్ అయితే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న వారు, దానికి అధిపతిగా పనిచేస్తున్నవారు ఎవరండి? విజి సోమాని పనిచేస్తున్నారు అన్నమాట. సో ఇది మనకి భారతదేశం కరోనా టీకా కార్యక్రమంలో చేయనటువంటి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేయనటువంటి గొప్ప మైలురాయి. సో మరో అంశాన్ని మనం గమనించాలి ఈ సందర్భంగా, టీకా సే బచా హై దేశ్ అని చెప్పేసి ఒక గేయాన్ని కూడా పాడడం జరిగింది ఈ సందర్భంగా. అంటే టీకా మనకు దేశాన్ని ఆ విధంగా కాపాడుకుంటున్నాం మనం టీకా ద్వారా అనేది. మరి టీకా సే బచా హై దేశ్ అనే గీతాన్ని ఎవరు పాడారనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో వారే ఎవరంటే ఇక్కడ కైలాష్ ఖేర్ అండి. ఎవరండి? కైలాష్ ఖేర్. సో కైలాష్ ఖేర్ అనేవారు సో ఈ పాటను ఆలపించడం జరిగింది. అంటే 100 కోట్ల మైలురాయి అయిన సందర్భంగా ఒక ప్రత్యేక గీతం అనేది జరిగింది. సో దేశవ్యాప్తంగా టీకా సే బచా హై దేశ్ అనే ఒక సాంగ్ని సో టీకా గురించి పాడి ఆ విధంగా మనకు వార్తలు నిలిచారు. ఎవరండి? కైలాష్ ఖేర్. అంతేకాకుండా ఎర్రకోట వద్ద అతిపెద్ద మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. సో ఇట్లా పాయింట్స్ కూడా చూసుకోవాలండి. ఇదంతా కూడా 100 కోట్ల కరోనా టీకా పంపిణీ పూర్తయిన సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల పరంపర. ఇక నెక్స్ట్ అని మరొక ఇంపార్టెంట్ ఉంది మనకి, గ్లాస్గో క్లైమేట్ మీట్ 2021.
దీన్ని మనం యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆర్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26గా పిలుస్తాం. అంటే రేపు అక్టోబర్ 31 ఇది ప్రారంభమవుతుంది. సో నవంబర్ వరకు కూడా కొనసాగుతుంది, నవంబర్ 15 వరకు కూడా. సో ఈ 2021 దీనికి సంబంధించినటువంటి ఏంటంటే ఐక్యరాజ్య సమితి నిర్వహించే ఒక అతిపెద్ద వాతావరణ పర్యావరణ సదస్సుగా దీన్ని పిలుస్తాం, లేదా శీతోష్ణ స్థితి మార్పుల సదస్సు కూడా పిలుస్తాం. సో ఈ నేపథ్యం చూసినట్టయితే ఇక్కడ ఈసారి గ్లాస్కోలో జరగబోతుంది. గ్లాస్కో అంటే ఇక్కడ ఏంటంటే స్కాట్లాండ్ రాజధాని వచ్చేసి గ్లాస్కో. మరి స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో ఈ క్లైమేట్ మీట్ అనేది జరుగుతుంది, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. మరి దీనికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కాబోతున్నాడు చెప్పేసి మన న్యూస్లో ఉంది. అయితే మనకి ఇదే ఈ నెల చివరిన అక్టోబర్ చివరిన సో ఇటలీ రాజధాని రోమ్లో G20 సదస్సు జరగబోతుంది. సో ఆ సదస్సుకు హాజరై సో అక్కడి నుండి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి సో ప్రకటన అనేది జరిగింది. మరి దీనిలో ఏం చర్చిస్తారు, ఈ యొక్క గ్లాస్కో క్లైమేట్ మీట్ అనేది, లేదా గ్లాస్కో సదస్సు అనేది, లేదా కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 అనేది, లేదా యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో దేని చర్చిస్తారంటే క్లైమేట్ని, అంటే వాతావరణాన్ని మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి, వాతావరణంలో మన కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలి, శూన్య కర్బన ఉద్గారాలను సాధించాలి అని చెప్పేసి ఒక లక్ష్యాలు ఉన్నాయి మనకి. పర్టికులర్గా మనం చూసినట్లయితే నెట్ జీరో లక్ష్యాలు, అంటే 2050 సంవత్సరం నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయిని సాధించాలని చెప్పేసి. ఈవెన్ ఒక యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా ఒక గ్రీన్ డీల్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే 2050 సంవత్సరం నాటికి యూరోపియన్ కంట్రీస్లో శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి తీసుకురావాలి. సో ఇలా చాలా సంబంధించిన డీల్స్ అనేది మనకు ఉన్నాయి. సో మరి ఈ సంబంధించిన డీల్స్లో మన భారత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే సో మనకి 450 గిగావాట్ల ఒక పునరుత్పాదక శక్తి, ఏదైతే సౌర విద్యుత్ శక్తి అలాంటి వాటికి ఆ విధంగా పెంపొందించుకోవాలి 2030 నాటికి అయితే 2030 అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి గోల్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అందుకోసమే కదా 2015 కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 21 తర్వాత మనకి ఫ్రాన్స్ దేశ మద్దతుతోనే హర్యానాలోని గురుగ్రామ్లో ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఈ గ్లాస్గో క్లైమేట్ మీటింగ్ అనేది ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది. అంతేకాకుండా COVID-19 తర్వాత ఈ యొక్క పాండమిక్ గతంలో అయితే మనకేంటంటే COVID-19 కానీ ఉండేది, కొన్ని ప్రత్యక్షమైనటువంటి మీటింగ్లు అన్నీ జరగలేదు, అన్నీ కూడా వర్చువల్ ద్వారా జరిగాయి. ఇది మళ్ళీ ఇప్పుడు ఒక ప్రత్యక్షంగా జరగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక 120కి పైగా దేశాల నుండి దేశాధినేతలు రాబోతున్నటువంటి ఒక పెద్ద సదస్సుగా దీన్ని వర్ణిస్తున్నాం. కాబట్టి దీనిలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఒక సమావేశానికి జరగడానికన్నా ముందు ఉన్నటువంటి ఒప్పందాల విషయాలు కానివ్వండి, అందులో జరిగినటువంటి అంశాలు కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎందుకోసమంటే 2015 సంవత్సరంలో ఏదైతే ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీ అని చెప్పేసి 21 సదస్సు జరిగిందో, దీన్ని మనం యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఈ సదస్సులో ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ప్రపంచ ఉష్ణోగ్రతని 1.5 డిగ్రీల సెల్సియస్ లేదా 2.7 ఫారెన్హీట్కి తగ్గించుకోవాలి అని చెప్పేసి ఒక లక్ష్యం తీసుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఫజిల్ ఫ్యూయల్స్ అంటున్నామో శిలాజ ఇంధనాల ఉత్పత్తిని కూడా తగ్గించుకోవాలి. అంటే ఎందుకోసం శిలాజ ఇంధనాలు వాడడం వల్ల కర్బన ఉద్గారాల స్థాయి పెరుగుతుంది కాబట్టి సో 2030 సంవత్సరానికి చాలా తగ్గించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ చీర చూస్తే ప్రపంచంలో ఆ దిశగా ఎలాంటి సంబంధించినటువంటి చర్యలు అనేది చేపట్టడం లేదని చెప్పేసి సో ఇక్కడ పర్యావరణవేత్తలు విశ్లేషకులు భావిస్తున్నారు అనమాట. ఆ నేపథ్యంలోనే ఈ సదస్సు అనేది మనకి జరుగుతుంది. సో ఈ సదస్సులో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా ఈ సదస్సులు అనేది మనం చూస్తే దీన్ని మనకు ఎప్పుడు ప్రారంభించారంట 1995లో ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది అప్పుడు ప్రారంభించారు 1995లో. తొలిసారిగా ఈ సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే బెర్లిన్లో జరగడం జరిగింది, జర్మనీలోని బెర్లిన్లో జరిగింది. తర్వాత ఇలా జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి మనకి ఈ మధ్యకాలంలో మనకి సైనిక విన్యాసాలపైన, నావిక విన్యాసాలపైన, వైమానిక విన్యాసాలపైన తరచుగా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ కొంకణ్ శక్తి అనే విన్యాసాలు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ కొంకణ్ శక్తి అనే నావిక విన్యాసాలు అనేది సో ఏ రెండు దేశాలు జరుగుతున్నాయి, యునైటెడ్ కింగ్డమ్, ఇండియా మధ్యలో జరుగుతున్నాయి. భారత్ యునైటెడ్ కింగ్డమ్లో ఈసారి అరేబియా సముద్రంలో నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. త్వరలో ఇవి అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి. సో అరేబియా సముద్రంలో
సో వెస్టర్న్ ఘాట్స్లో అంటే మనకి ఇక్కడ అరేబియా సముద్రంలో ఈ యొక్క విన్యాసాలు జరుగుతున్నాయి. సో మరి కొంకణ్ శక్తి విన్యాసాలు అని చెప్పేసి అంటాం. అంటే కొంకణ్ అంటే మనకు సముద్ర తీర ప్రాంతం కూడా ఉన్నది, కొంకణ్ తీరం అంటాం. సో అక్కడ ఇక్కడ ప్రధానంగా నిర్వహిస్తున్నారు కాబట్టి కొంకణ్ శక్తి అని చెప్పేసి అంటున్నాం. ఈ మధ్యకాలంలో మనం చూసాం ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మిత్రశక్తి అనే విన్యాసాలు కానివ్వండి, సముద్ర శక్తి అనే విన్యాసాలు కానివ్వండి, ఇక్కడ కొంకణ్ శక్తి విన్యాసాలపైన కూడా మనకు ఒక ఈ శక్తిని అని బేస్ చేసుకొని వస్తున్నటువంటి కొన్ని విన్యాసాలు. ఇంకొక అంశం మనం చూడండి, ఈ మధ్య కాలంలో మనం చూస్తే భారత్ తర్వాత యునైటెడ్ కింగ్ మధ్యలో కూడా సో ఇది అంటే నావిక విన్యాసాలు. గతంలో అయితే అజయ్ వారియర్ అనే విన్యాసాలు కూడా జరిగినాయి. ఈ అజయ్ వారియర్ విన్యాసాలు అనేది దేనికి సంబంధించిందంటే ఇవి ఇవి మిలిటరీ విన్యాసాలు, అంటే సైనిక విన్యాసాలు. అలా ఒక్కోసారి అడగడానికి ఉంటుంది. కొంకణ్ శక్తి విన్యాసాలు యునైటెడ్ కింగ్డమ్ ఇండియా మధ్య జరుగుతున్నాయి, అజయ్ వారియర్ విన్యాసాలు కూడా యునైటెడ్ కింగ్డమ్ ఇండియా మధ్య జరుగుతున్నాయి. అయితే మరి ఈ సంబంధించిన గమనించినట్లయితే మరి కొంకణ్ శక్తి ఏ తరహా విన్యాసాలు అంటే నావిక విన్యాసాలు, అదే అజయ్ వారియర్ విన్యాసాలు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న మన ఈ యొక్క భారత్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరుగుతున్నటువంటి అజయ్ వారియర్ విన్యాసాలు ఏ తరహా విన్యాసాలు అంటే మిలిటరీ తరహా విన్యాసాలు. సో అట్లా పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం అనేది. ఇక నెక్స్ట్ అండి మనకి ఎర్త్ గార్డియన్ అవార్డ్ 2021. సో మరి నార్త్ వెస్ట్ గ్రూప్ ఇండియా అనే ఒక సంస్థ, సో ఎవరైతే పర్యావరణ రంగంలో కృషి చేస్తున్నారో ఏ సంబంధించినటువంటి ఒక సంస్థలు కానివ్వండి, స్వచ్ఛత సంస్థలు కానివ్వండి, ఓకేనా, దాంతోపాటుగా ఒకనా అడవులను కాపాడడంలో కానివ్వండి, వన్యప్రాణులను కాపాడడంలో కానివ్వండి, ఒకనా వైల్డ్ లైఫ్ అంటాం, వన్యప్రాణి సంరక్షణకు ఎవరైతే కృషి చేస్తున్నారో వారికి ఎర్త్ గార్డియన్ అవార్డు అంటారు. ఎర్త్ అంటే భూమి, గార్డియన్ అంటే ఇక్కడ కాపాడుకోవడం, సంరక్షకులుగా ఉండడం అని అర్థం వస్తుంది. మరి ఎర్త్ గార్డియన్ అవార్డుని 2021 సంవత్సరానికి మరి నార్త్ వెస్ట్ గ్రూప్ ఇండియా అంటే ఇచ్చే సంస్థ ఇది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ద పరంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. అంటే ఈ పరంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అనే సంస్థకి ఈ యొక్క ఏమి ఇచ్చారంటే ఎర్త్ గార్డియన్ అవార్డు 2021 ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ గమనించేదగ్గ పరిణామం చూడండి. ఏంటి ఈ యొక్క పరంబికులం అనేది, ఇది ఒక టైగర్ రిజర్వ్. యాక్చువల్గా ఇది 1973లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఎక్కడుందంటే ఇది కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్లో, కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ డిస్టిక్లో ఈ సంబంధించిన పరంబికులం టైగర్ రిజర్వ్ అనేది ఉంది. అయితే ఫస్ట్ ఇనీషియల్గా ఇది పరంబికులం వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ఏర్పాటు చేయబడింది. పరంబికులం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. 2010 సంవత్సరంలో దీన్ని భారత ప్రభుత్వం నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ ది టైగర్ అథారిటీ వాళ్ళు దీన్ని ఏం చేయడం జరిగిందంటే టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది 2010 సంవత్సరంలో. మరి ఈ టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరంబికులం టైగర్ రిజర్వ్లో సో ఇక్కడ టైగర్స్తో పాటు అక్కడ కొన్ని ట్రైబల్స్ కూడా ఉన్నారు, సంబంధించిన గిరిజన జాతులు కూడా ఉన్నారు. అందులో పర్టికులర్గా చూసినట్టయితే 4 గిరిజన జాతులు అక్కడ చాలా ఫేమస్. కొన్ని కాలనీస్గా వాళ్ళు ఏర్పడి అక్కడ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఎవరైతే పర్యాటకులు వచ్చినప్పుడు కానివ్వండి, పర్యావరణవేత్తలు వచ్చినప్పుడు కానీ వారికి సో గైడ్గా ఉంటున్నారు వాళ్ళు. సో ఆ యొక్క సంబంధించినటువంటి జాతులు ఏంటి, ఆ ట్రైబల్స్ ఏంటి, అక్కడ నివసించే జాతులు ఏంటంటే మలాసర్, కడర్ అండ్ ముదువర్ అండ్ మలార్సర్ అని చెప్పేసి ఇట్లా ఉందండి. సో వీరు ట్రైబ్స్ అండి, వీళ్ళు అక్కడ నివసిస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఈ ట్రైబ్స్ ఉండడం, అక్కడ వన్యప్రాణి సంరక్షణ ఉండడం, అంతేకాకుండా ఇక్కడ పులుల సంరక్షణ గురించి ఆ విధంగా చర్యలు చేపట్టి ది పరంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఆ పర్యావరణ రంగానికి అక్కడ ఒక గార్డియన్స్గా ఉన్నారు, ఆ ప్రాంతంలో ఒక సంరక్షకులుగా అని చెప్పేసి నార్త్ వెస్ట్ గ్రూప్ ఇండియా చేత ఎర్త్ గార్డియన్ అవార్డుని 2021 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని ఏ సదస్సులో ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ద ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా. అంటే ఫ్లోరా అండ్ ఫౌనా అంటాం, ఇక్కడ వృక్ష జాతులు మరియు జంతు జాతులు ఏదైతే మనకు ఫారెస్ట్లో ఉంటున్నాయో ఆ సంబంధించినటువంటి విషయంలో కృషి చేసే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ద ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లోరా ఫౌనా అనే సంస్థ చేత ఈ యొక్క కార్యక్రమంలో ఎర్త్ గార్డియన్ అవార్డు 2021 పొందినటువంటి సంస్థ ఏంటంటే ది పరంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. ఇంకొక అంశం గమనించాలి, ఇక్కడ ది పరంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ యొక్క అనేది ఉంది, ఇది టైగర్ రిజర్వ్ని కాపాడుతుంది. ఏ టైగర్ రిజర్వ్ని కాపాడుకుంటుంది వన్యప్రాణి సంరక్షణ విషయంలో అంటే పరంబికులం. ఈ పరంబికులం టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. అయితే ఇంకొక అంశం చూస్తే మన దేశంలో మరి ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి అంటాడు.
అంటే మన దేశంలో టైగర్ రిజర్వ్స్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి, టైగర్ ప్రాజెక్ట్స్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి అంటే 1973లో ఏర్పాటు చేయబడ్డాయి. 1973లో టైగర్ రిజర్వ్స్ లేదా టైగర్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ల సంఖ్య 9. ప్రస్తుతం అయితే ఎన్ని ఉన్నాయంటే 53 టైగర్ రిజర్వ్స్ అనేది ఉంది. ప్రజెంట్ అయితే ఇండియాలో 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మరి దేశంలో ఏర్పాటు చేయబడ్డటువంటి 53వ టైగర్ రిజర్వే ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేశారు. అది గురు ఘాసీదాస్ ఒక టైగర్ రిజర్వ్. ఏదండి, గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్. అదే 52nd టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏదంటే అది రాజస్థాన్లోని రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్. 51 టైగర్ రిజర్వ్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ విల్లిపుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వ్. అండ్ 50th అంటే లేదా 50వ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏంటంటే అది అరుణాచల్ ప్రదేశ్లోని కామ్లాంగ్ టైగర్ రిజర్వ్. సో అట్లా పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఒకసారి రాసుకుందాం. సో ఈ దేశంలో ఏర్పాటు చేయబడ్డ 50వ టైగర్ రిజర్వ్ 51, 52, 53 చివరిగా ఏర్పాటు చేయబడ్డటువంటి టైగర్ రిజర్వ్స్ పైన మనం చూస్తే సో ఇవి 50వ టైగర్ రిజర్వ్ వచ్చేసి 50వ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏదండి కామ్లాంగ్ టైగర్ రిజర్వ్. 51వ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏదంటే శ్రీ విల్లిపుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వ్. ఎక్కడుంది ఇది? ఇది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. అండ్ ఇంకొకటి చూడండి 52వ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏదైంది రామ్గర్ విషధారి. మరి ఈ రామ్గర్ విషధారి అనే టైగర్ రిజర్వ్ ఎక్కడంటే రాజస్థాన్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబడింది 53 గురు ఘాసీదాస్ టైగర్ రిజర్వ్. అది ఒక ఛత్తీస్గఢ్లో ఉందన్నమాట. ఓకేనండి, ఇది ఎర్త్ గార్డియన్ అవార్డు గురించి డిస్కషన్లో వచ్చిన అంశాలు. నెక్స్ట్ అండి మనకి ట్రూత్ సోషల్ అనే సంస్థ, అంటే ట్రూత్ సోషల్ అనే ఒక సామాజిక వేదికను ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? ఈ వేదికను ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు సో వారే డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు. మనకి ఎప్పుడు వార్తల్లో ఉన్నారు. కారణం ఇంకోటి ఏంటంటే ఈసారి సొంతంగా ఎందుకు ఈ యొక్క సోషల్ మీడియా యాప్ని ప్రారంభించడం జరిగింది అంటే కారణం ఉంది. ఏంటంటే గతంలో ఇక్కడ అమెరికాలో అంటే ఈ సంవత్సరంలో 2021 జనవరి 6న అమెరికాలో జరిగిన ఒక సంఘటన. అక్కడ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఆయన మద్దతుదారులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ ఒక బిల్డింగ్ ప్రాంతంలోకి చొరబడి ఎంతో విధ్వంసం సృష్టించారు. ఇదొక కారణం. మరొకటి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ తనకున్నటువంటి ఏదైతే మనకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి తన యొక్క అకౌంట్స్ ద్వారా ఫేస్బుక్ కానివ్వండి లేదా ట్విట్టర్ ద్వారా కానివ్వండి ఎన్నో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది, స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ సంస్థలు ఒక డొనాల్డ్ ట్రంప్ యొక్క ఖాతాను ఆ విధంగా తొలగించాయి, బహిష్కరించాయి, బ్యాన్ చేశాయి, స్టాప్ చేశాయి. ఆ నేపథ్యంలోనే మరి జనవరి 20, 2021 అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయడం, డొనాల్డ్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు కావడం, 45వ అధ్యక్షుడిగా అతను పనిచేశాడు. కానీ సో ఆ సంబంధించినటువంటి వ్యాఖ్యలు అలానే ఉండడం కాబట్టి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ మళ్ళీ ఖాతాను పునరుద్ధరించలేదు ఎవరికి? డొనాల్డ్ ట్రంప్కు. ఆ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కు చెందినటువంటి మీడియా సంస్థ డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఈ సంస్థ ఏం చేసిందంటే సో దీనికి అధిపతిగా పనిచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త సోషల్ మీడియా నెట్వర్క్నే ప్రారంభించారు. దాని పేరు ఏంటంటే ట్రూత్ సోషల్ అని చెప్పేసి అంటాం. ట్రూత్ సోషల్ ఇది ఒక నూతన సోషల్ మీడియా నెట్వర్క్ అండి. అంటే మనకి అడగడానికి ఉంటుంది ట్రూత్ సోషల్ అనే పేరుతో ఏ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒక సోషల్ మీడియా వేదికని ఒక సోషల్ మీడియా నెట్వర్క్ని ప్రారంభించడం జరిగిందంటే సో దట్ ఈజ్ అమెరికా మాజీ అధ్యక్షుడు, అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పనిచేసిన వారు మరి వారే డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క సంబంధించిన వేదికని ప్రారంభించుకోవడం జరిగింది తన యొక్క గ్రూప్ ద్వారా ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మౌంట్ అసో వాల్కనో అంటారండి. ఇది ఏంటంటే ఇది మనకు జపాన్లో ఉన్నటువంటి ఒక క్రియాశీలకమైన అగ్నిపర్వతం. ఇది క్యూషు అని చెప్పేసి క్యూషు అనే దీవులలో ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతం వాల్కనో జపాన్లో ఉంది. ఇది ఏమైందంటే బ్రద్దలు కావడం జరిగింది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎరప్షన్ అని చెప్పేసి అంటాం. ఎరప్ట్ కావడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామ్లు అడుగుతాడు ఒక్కోసారి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు సో పలానా అగ్నిపర్వతం బద్దలైంది అది ఏ దేశంలో ఉంది లేదా ఎరప్షన్ అయిపోయింది ఆ వాల్కనో ఏ దేశంలో ఉంది అంటాడు. కాబట్టి సో మౌంట్ అసో వాల్కనో ఏ దేశం అండి? జపాన్ దేశం. ఇది ఒక డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2021 యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం వాళ్ళు ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ అనే పేరుతో 2021 పేరుతో ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన రిపోర్ట్గా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే
మనకు COP21లో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 21లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినప్పుడు ఈ వాతావరణ సదస్సులో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే లిమిటింగ్ గ్లోబల్ వార్మింగ్ టు 1.5% అంటే 1.5 సెల్సియస్ డిగ్రీస్ని తగ్గించుకోవాలి, 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతని అనేది ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. 2030 సంవత్సరం వరకు అయితే ఇక్కడ మనకి కర్బన ఉద్గారాల స్థాయిని మరింత తగ్గించుకోవాలంటే శిలాజ ఇంధనాల ఉత్పత్తిని తగ్గించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ లెక్కన చూసినట్లయితే వివిధ దేశాలు ఇలాంటి చర్యలు చేపట్టడం లేదు. సో వాస్తవానికి అంటే ఈ యొక్క జీరో కార్బన్ ఎమిషన్స్ లేదా నెట్ జీరో లక్ష్యాలని సాధించే క్రమంలో ప్రకటనలు ఆ విధంగా గొప్పగా ఉంటే దాని అమలు మాత్రం దానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందని. అంటే 2030 నాటికి చేయాల్సిన లక్ష్యాల్లో ఏవి కూడా ప్రపంచ దేశాలు చేయడం లేదు అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంది ఆ రిపోర్ట్. ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2021 అంటే గ్యాప్ ఏంటంటే ప్రకటనకి అమలుకి చాలా తేడా ఉందని చెప్పడమే ఆ గ్యాప్ అండి. పర్యావరణ సంబంధించిన విషయాలపైన, పర్యావరణాన్ని కాపాడే విషయాలపైన సో ఒప్పందాలు ఒక విధంగా ఉంటే వివిధ దేశాలు చేస్తున్న చర్యలు ఒక విధంగా ఉంటే ఆ అమలు అనేది వేరే తీరుగా ఉంది. కాబట్టి ఇది మనం సాధించడం కష్టం. కాబట్టి దీనిపైన మరింత చర్చ చేపట్టాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆ ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. కారణం ఎందుకు ఈ రిపోర్ట్ ఇప్పుడే ఇవ్వడం జరిగిందంటే రేపు అక్టోబర్ 31 2021 నుండి నవంబర్ 15, 2021 వరకు మనకి COP26 సదస్సు యునైటెడ్ నేషన్స్ ఒక ఫ్రేమ్వర్క్ ఆన్ ది కన్వెన్షన్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఏదైతే సదస్సు అంటున్నామో ఈ వాతావరణ మార్పుల సదస్సు అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 పేరుతో స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో నిర్వహించబోతున్నారు. కాబట్టి ఇది ఒక ముందస్తు హెచ్చరికగా ముందస్తు సమాచారంతో ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2021 పేరుతో UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం లేదా పర్యావరణ సంస్థ అంటాం. కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా ఇది పనిచేస్తుంది. 1972 జూన్ 5 ఏర్పాటు చేయబడింది. అందుకోసమే ఈ సంస్థ ఈ రోజున ఏర్పాటు చేయబడింది. అందుకోసమే జూన్ 5 మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక నెక్స్ట్ అండి మనకి శ్రీలంక సంబంధించిన ఒక సమాచారం మనకుంది. ఎందుకోసం అంటే శ్రీలంక దేశంలో మే 2021లో శ్రీలంక అధ్యక్షుడు గటబాయ రాజపక్స ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు, ఒక చట్టం తీసుకొచ్చాడు, చట్టంపై సంతకం చేశాడు. మా దేశంలో మేము ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ వాడము, మేము రసాయనిక ఎరువులు వాడమని చెప్పేసి. ఎప్పుడైతే రసాయనిక ఎరువులు వాడడంతో పాటుగా రసాయనిక ఎరువులను వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకోమని చెప్పేసి. కానీ ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే ఇక్కడ ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసింది, ఆర్థిక సంక్షోభంగా ప్రకటించుకున్నారు, ఆహార సంక్షోభం కూడా ప్రకటించుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ పంట దిగుబడులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే సో మళ్ళీ ఆ చట్టాన్ని వాళ్ళు పునరుద్ధరించుకున్నారు. అలాంటి చట్టం మాకు ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు రసాయనిక ఎరువులు కావాల్సిన అవసరం ఉంది పంట దిగుబడి గురించి అని చెప్పేసి సో మనకి భారత్ని వేడుకుంటే సో భారత్ మన దేశం ఏం చేసిందంటే సో నైట్రోజన్ లిక్విడ్ అంటే నానో యూరియా అని చెప్పేసి అంటాం. అంటే ఇది మనకు రాసాయనిక ఎరువులంత ప్రభావితం ఉండదు, దీనికి రసాయనిక ఎరువులంత ప్రభావం ఉంటే తక్కువ ప్రభావంతో ఉంటుంది దీని యొక్క అది. అంతేకాకుండా ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఒక ఎరువు. దీన్ని మనం నానో యూరియాని లేదా నానో నైట్రోజన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అని పిలుస్తాం. ఇది మనకి ఇఫ్కో సంస్థ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి గుజరాత్లోని కలోల్లో పనిచేస్తున్నటువంటి నేషనల్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. అయితే శ్రీలంక దేశానికి అత్యవసర నిమిత్తం 3.1 మిలియన్ల లీటర్స్ ఆఫ్ నానో యూరియాను సో మనం వాళ్ళకి పంపించడం జరిగింది శ్రీలంక దేశానికి. అదొక ఇంపార్టెన్స్గా ఉంది. అది ప్రపంచంలోనే ద్రవరూప ఆధారితమైనటువంటి ఒక యూరియాని తయారు చేసిన దేశంగా ఈరోజు భారత్ అనేది ఉంది. అంతేకాకుండా అర్జెంటీనా కొన్ని దేశాల్లో అయితే మనం అలాంటి నానో యూరియా ప్లాంట్స్ని కూడా మనము పెడుతున్నాం అనమాట. సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా ఉంది. ఎలా అడుగుతాడంటే ఇటీవల కాలంలో భారత్ ఏ దేశానికి నానో యూరియాని 3.1 మిలియన్ లీటర్స్ని పంపించిందంటే శ్రీలంక దేశానికి. మన దేశంలో ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసిందంటే నేషనల్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్. ఎక్కడుంది అది? కలోల్లో ఉన్నటువంటి ఈ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ అండి మనకి యునెస్కో మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్. అయితే 2021 సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ తనను తాను రక్షించుకోవడం, ఆ విధంగా మనం ఒక డిఫెన్స్ మెకానిజంలో ఉన్నది, డిఫెన్స్లో రక్షణ విషయంలో ఒక క్రియాశీలకంగా ఉంది. సో మార్షల్ ఆర్ట్స్
మరి అలాంటి ఎడ్యుకేషన్ అంటే మార్షల్ ఆర్ట్స్ ద్వారా మనం కాపాడుకోవడం కాదు, ఒక మంచి ఒక సామాజిక సేవా కార్యక్రమాలు చేయొచ్చు అనే విషయానికి ఎడ్యుకేషన్ అంటాం కాబట్టి ఎడ్యుకేషన్ ఈ యొక్క విభాగంలో అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో నేపాల్ మరియు భారతదేశానికి చెందినటువంటి అందులో పనిచేస్తున్నటువంటి ఒక కుంగ్ఫు నేర్చుకుంటున్నటువంటి ఒక గ్రూప్ ఉంటుంది, కుంగ్ఫు నన్స్ ఆఫ్ ది ద్రుక్కా ఆఫ్ బుద్ధిజం. సో ఈ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ కుంగ్ఫు నేర్చుకోవడం, మార్షల్ ఆర్ట్స్ని ప్రదర్శించడమే కాదు, వాళ్ళు కోవిడ్-19 కార్యక్రమంలో కోవిడ్-19 వచ్చినప్పుడు ఉధృతంగా వచ్చినప్పుడు సో వాళ్ళు ఎంతో సామాజిక కార్యక్రమాలు సోషల్ సర్వీస్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే యునెస్కో సంస్థ మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్ 2021కి ఎవరికి ఎంపిక చేయడం జరిగిందంటే కుంగ్ఫు నన్స్ ఆఫ్ ది ద్రుక్పా ఆఫ్ బుద్ధిజానికి అనే ఈ సంబంధించినటువంటి గ్రూప్కి ఈ ట్రూప్కి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. సో మరి యునెస్కో అని చెప్పేసి అంటే యునెస్కోకి ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరంటే అడ్రీ అజౌల్ అనేవారు యునెస్కోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అండి మనకి ఈక్వెడార్ దేశం ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఓవర్ క్రైమ్ వేవ్ అంటే ఒక 60 రోజుల పాటు ఇక్కడ ఏం చేశారంటే ఈక్వెడార్ దేశంలో ఏం చేశారంటే ఇక్కడ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది 60 రోజుల పాటు. కారణం ఏంటంటే ఈక్వెడార్ దేశంలో ఇది మన దక్షిణ అమెరికా ఖండ దేశమైన ఈక్వెడార్ దేశంలో అక్కడ నేరాలు ఎక్కువ కావడం, డ్రగ్స్ సప్లై అనేది ఎక్కువ కావడం, ఇలాంటి ఎన్నో చర్యలు అనేది జరుగుతున్నాయి. అందుకోసమే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు ఆ నేర ప్రవృత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి నేరాలను తగ్గించాలంటే ఖచ్చితంగా అక్కడ 60 డేస్ పాటు ఎమర్జెన్సీ విధించాలని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయించడం జరిగింది. సో ఈ పాయింట్ మనం చూసుకోవాలండి. ఇటీవల కాలంలో డ్రగ్స్ అండ్ నేరాలు ఇలాంటివి విరగడం వల్ల సో ఏ దేశంలో 60 రోజుల పాటు ఒక అత్యవసర పరిస్థితిని విధించారంటే ఈక్వెడార్ దేశం. ఈక్వెడార్ దేశం యొక్క రాజధాని ఏంటంటే క్విటో. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటే ఇది మార్చి 2020లో ప్రారంభించబడింది. ఎవరైతే మనకి కోవిడ్-19 గురించి ఆ విధంగా కాపాడడానికి ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మనం పిలుస్తున్నామో, ఫ్రంట్ లైన్ వారియర్స్గా పిలుస్తున్నామో అక్కడ ప్రైవేట్ రంగం కానివ్వండి, లేదా గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, సో వైద్య సిబ్బంది వీళ్ళందరికీ కూడా సో ఏదైనా ప్రాణాపాయం జరిగినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వారికి ఒక 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్. కళ్యాణ్ యోజన వేరే ఉంటుంది, ఇది గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ ది హెల్త్ కేర్ వర్కర్స్ కోవిడ్-19 ఫర్ ది సో ఏం చేశారంటే ఇంకొక 6 నెలల పాటు పొడిగించడం జరిగింది. ఎందుకోసం అంటే యాక్చువల్గా ఇది మార్చి 2020 ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగాలి. ఇంకా ప్రజెంట్ ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో కోవిడ్-19 మనం జయించలేదు కాబట్టి ఏం చేయడం జరిగిందంటే సో ఇంకో 6 నెలల పాటు దీన్ని పొడిగించడం జరిగింది. ఇప్పటి వరకైతే యాజ్ పర్ గవర్నమెంట్ సంబంధించినటువంటి డేటా ప్రకారం 1351 మందికి సో ఇలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వివిధ సందర్భాల్లో కోవిడ్-19కి వ్యక్తులకు చికిత్స చేస్తూ లేదా వివిధ సందర్భాల్లో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో అలాంటి 1351 మందికి సో వాళ్ళు ఇక కోవిడ్-19 వల్ల ఇలా చనిపోయారు కాబట్టి ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉండి వారియర్స్గా ఉండి సో వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ అనేది ఇంతవరకు ఇవ్వడం జరిగింది అనమాట ఒక్కొక్కరికి. ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది, ప్యాకేజ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ఎప్పుడు ప్రారంభించబడింది, ఇంకా ఎప్పటివరకు కొనసాగబోతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉందండి. అలెక్సీ నావాల్నీ ఇతను రష్యా దేశానికి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఈ రష్యా దేశానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు మరి ఇక్కడ వీరు అధికార పక్షం పైన చేస్తున్నటువంటి కామెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ దేశం ఇతన్ని సో తను ఒక నర్వ్ డిసీజెస్కి బాధపడుతున్నప్పుడు కూడా చికిత్స అందనివ్వకుండా జర్మనీ దేశంలో చికిత్స చేసి మళ్ళీ అతని ఎప్పుడైతే రష్యాకు రాగానే వెంటనే అతను అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అతను ఇప్పుడు ప్రజెంట్ జైల్లోనే ఉన్నాడు. అతని పేరే అలెక్సీ నావాల్నీ. అయినప్పుడు కూడా ఇతను ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాడు రష్యాలో. సో ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి, ఆయన చేస్తున్నటువంటి మానవ హక్కుల సంబంధించినటువంటి ఈ రంగంలో చేస్తున్న ఈ పోరాటానికి గుర్తింపుగా సో యూరోపియన్ యూనియన్ చేత అత్యున్నతమైనటువంటి ఒక మానవ హక్కుల ప్రైజ్ అయినటువంటి సకరోవ్ పురస్కారాన్ని, సకరోవ్ ప్రైజ్ను 2021 సంవత్సరానికి పొందినవారు ఎవరండి, అలెక్సీ నావాల్నీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. హ్యూమన్ రైట్స్ విభాగంలో కృషి చేసిన వాళ్ళకి ఇచ్చే యూరోపియన్ యూనియన్ ఇచ్చే అత్యున్నతమైనటువంటి మానవ హక్కుల పురస్కారం సకరోవ్ ప్రైజ్ను 2021కి ఎవరు పొందడం జరిగిందంటే అలెక్సీ నావాల్నీ అండి, రష్యా ప్రతిపక్ష నాయకుడు. ఇవ్వండి మనకి అక్టోబర్ 22, 2021 ఉన్న ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. అక్టోబర్ 22, 2021 నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.